హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ ఇగురు చేసుకుందామండి. మొన్న తోటలో కోసుకొచ్చాను ఈ వంకాయలు. ఈ వంకాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసిన తర్వాత వంకాయలు కట్ చేసుకుందాం, లేదంటే చేదు వస్తుంది. ఇలా గిన్నెలో వాటర్ పోసి పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి ఈ కట్ చేసిన వంకాయ ముక్కలు దీంట్లో వేసుకుందాం. ఫస్ట్గా అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చట్టి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు తాలింపు వేసుకోవాలండి. కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయినాక ముందుగానే కోసి పెట్టుకున్న పెద్దలపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే చిన్న పెద్దలపాయలు నేను 2 హాఫ్స్ చేశానండి. బాగుంటుంది కర్రీలో. పెద్దలపాయ తింటారు వంకాయ కూరలో. దీంట్లో ఎట్లాంటి మసాలా కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉప్పు, పసుపు, కారం, వంకాయ అంతే. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత పెద్దలపాయలు, వంకాయలు వేసుకుందాం. అంతలోకి ఈ వంకాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని సాల్ట్, కళ్ళుప్పు వేసి కళ్ళుప్పు వాటర్లో ఇట్లా పెట్టుకోవాలండి. తర్వాత ఈ పెద్దలపాయలు ఫ్రై అయిపోయి ఇట్లా వేయంగానే ఈ వంకాయలు తీసి దీంట్లో వేసేసుకోండి. ఎట్లాంటి మసాలా లేకుండా ఓన్లీ ఆనియన్ నూనెలో మగ్గిపోతుంది. ఇది వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ముక్కలు వేసుకోగానే వెంపటిని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని దీన్ని తిప్పుకోవాలి. ఇట్లా శుభ్రంగా తిప్పుకోవాలండి. ఎగరేసుకోవాలి. ఒక క్లాత్ని పెట్టుకొని ఎగరేసుకున్నాక ఇట్లాగా మూత పెట్టేసేయాలి. ఇట్లా మూత పెట్టేసిన తర్వాత ఇది కొంతసేపు మగ్గిద్దండి. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగినాక మళ్ళీ తిప్పుకోవాలి. ఇది మా అమ్మ చూసారా, ఇందాక ఫుల్గా ఉన్నాయి వంకాయలు, మగ్గిపోయి ఇలాగా కొంచెం కిందకి వెళ్ళిపోతాయండి. ఇట్లా చట్టీలో వండుకుంటే కొంచెం ఫ్రీగాను బాగా ఉడుకుతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇట్లాగే చేసేది వంకాయ కూర. మసాలా వేసి చేస్తారు, పచ్చెనపప్పు వేసి చేస్తారు. అవి కూడా మళ్ళీ వీడియోస్ పెడతాను నేను. వంట రాని వాళ్ళకి, స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఎగరేసుకొని మూత పెట్టి ఇంకోసారి మళ్ళీ చూసుకొని కారం వేసుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే చాలు ఇగురు కూరల్లో. దీన్ని మళ్ళీ తిప్పుకుందాం ఒకసారి. ఇది గెంటితో తిప్పుకోకూడదండి, ఇలా క్లాత్ పట్టుకొని ఎగరేసుకోవాలి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి దించేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ కానీ, రైస్ కానీ, సంకట్లో కూడా తినచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూర ఎలా చేస్తారో అని చెప్పి మొన్న మేము సండే గెట్ టుగెదర్ ఇట్లా వెళ్ళాము, బ్యాంక్ ఫ్యామిలీస్ అందరం. అప్పుడు అక్కడ ఒక సిస్టర్ అడిగింది, వందన అని, అక్క మీ సైడ్ ఎలా చేస్తారో వంకాయ కూర, మా సైడ్ ఇది చేసుకోరు, ఒకసారి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయక్క అండి. తన కోసమే ఈ కర్రీ. ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.